2018 ప్రీవియస్ ఇయర్ పేపర్ గ్రూప్ 4 పేపర్ 1 చూసుకున్నట్లయితే ప్రపంచ న్యాయ ప్రాజెక్ట్ యొక్క న్యాయ నియమావళి సూచిక 2024 చూసుకుందాం. మనము చూసుకున్నట్లయితే దీని ప్రకారం భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంక్ ఎంత మరియు 0 నుంచి 1 మధ్యలో ఎంత స్కోరు స్థాపించిందంటే 2023లో మన ర్యాంక్ ఎంత ఉందంటే 79. సో పాయింట్స్లో వచ్చేసరికి 0.49 స్కోర్. నెక్స్ట్ వచ్చేసి మధుమలై టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది. సో June 6, 2018 నాడు భారత ప్రభుత్వం మధుమలై టైగర్ రిజర్వ్ చుట్టూ 438 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా అంటే సెజ్గా ప్రకటించింది. మధుమలై టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే తమిళనాడు. 2024 రిపబ్లిక్ గెస్ట్ ఎవరు అంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్. తర్వాత 2023 చూసుకున్నట్లయితే 2023లో ఎవరు వచ్చారు మనకి అంటే అబ్దుల్ ఫతే అల్ సిసి. నెక్స్ట్ వచ్చేసి వనబంధు కళ్యాణ్ యోజన పైలట్ బేసిస్ వచ్చేసి వనబంధు అనేది ఎక్కడెక్కడ ఉందంటే ఏపీ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర. సో పైలట్ ప్రాజెక్ట్ వనబంధు కళ్యాణ్ యోజన అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర లాస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి 1789-90 ఫ్రెంచ్ రివాల్యూషన్ ఎందుకు జరిగింది అంటే లెడ్ టు రిమూవల్ ఆఫ్ ది ఫ్రెంచ్ అప్పర్ క్లాసెస్, నిరంకుశ పాలనపై ప్రజాస్వామ్య గెలుపుకు సంకేతం. నెక్స్ట్ వచ్చేసి భూస్వామ్య వ్యవస్థపై పెట్టుబడిదారీ వ్యవస్థ గెలుపుకు సంకేతం. నెక్స్ట్ డిసెంబర్ 1991లో సోవియట్ యూనియన్ కూలిపోవడానికి కారణాలు ఏంటంటే ఎకనామిక్ వీక్నెసెస్, పబ్లిక్ స్టబర్నెస్, గ్రోత్ ఆఫ్ నేషనలైజేషన్, ఆర్థిక వ్యవస్థ స్తంభించడము, సైనిక వ్యవస్థ అత్యధిక దృష్టి పెట్టడం, జాతులు విడిపోవడం. 21వ శతాబ్దపు అతి సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడిందంటే July 27, 28, 2018. ప్రపంచ జల దినోత్సవం గురించి చూసుకున్నట్లయితే వరల్డ్ వాటర్ డే వచ్చేసి March 22. 2024లో ఏంటంటే లిబరలైజింగ్ వాటర్ ఫర్ పీస్ ఫర్ 2024. 2003లో వచ్చేసి యాక్సిలరేటింగ్ చేంజ్ టు సాల్వ్ ద గ్లోబల్ వాటర్ అండ్ శానిటేషన్. లాస్ట్ ఇయర్లో 2023లో శానిటేషన్ క్రైసిస్ ఉంది. ఈ ఇయర్ పీస్. నెక్స్ట్ వచ్చేసి 2022లో వచ్చేసి గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ టు విజిబుల్. నెక్స్ట్ వచ్చేసి 2021లో ఏంటంటే వాల్యూయింగ్ వాటర్. నెక్స్ట్ యంగ్ ఇటలీ మూమెంట్ వచ్చింది కదా, అది ఎవరు పాల్గొన్నారు దాంట్లో అంటే గారిబాల్ది అండ్ గుస్సేపే మాజిని. నెక్స్ట్ వచ్చేసి ప్రతి సంవత్సరం March 22 ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటారు. 1993లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ March 22 ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించింది. ఎప్పుడు ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి 1993లో. నెక్స్ట్ క్రయోజనిక్ అంటే ఏంటంటే అతి శీతల ఉష్ణోగ్రతల అధ్యయనం. సైటోలాజీ అంటే కణాల అధ్యయనము. నెఫ్రాలజీ అంటే మూత్రపిండాల అధ్యయనం. పురాజీవ శాస్త్రం అంటే శిలాజాల అధ్యయనము. నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ ఏర్పాటు మూలంగా సభ్య దేశాలు ఏ అంశంపై అత్యధికంగా లాభపడ్డాయంటే వర్తకం, ప్రయాణం, అవరోధాలు తగ్గించడము. ఫ్లాక్లాండ్ యుద్ధంలో ఏ దేశాలు పోరాడాయి అంటే అర్జెంటీనా అండ్ గ్రేట్ బ్రిటన్. నెక్స్ట్ పవర్ హౌస్ అంటే మైట్రోకాండ్రియా. గాయిటర్ అంటే అయోడిన్ లోపం. హిమోఫిలియా అంటే విటమిన్ K. జాండీస్ అంటే కళ్ళు పచ్చబడడం, రేచీకటి, విటమిన్ A. రాడార్ను ఎందుకు ఉపయోగిస్తారంటే రేడియో తరంగాల వలన వస్తువులను గుర్తించడానికి మరియు వస్తువుల ప్రదేశాలను గుర్తించడానికి. నెక్స్ట్ వచ్చేసి రామ్ డియో మిశ్రా వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఎకాలజీ. రాబర్ట్ బ్రౌన్ వచ్చేసి సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు. ఆంటోనో వాన్ లువెన్ హక్ వచ్చేసి కేంద్రకం ఆవిష్కరణ. న్యూటన్ వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్ ఫాదర్. నెక్స్ట్ వచ్చేసి PSLV ప్రయోగించగల ఉపగ్రహాలు ఏవి అంటే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, నక్షత్రాంతర ప్రోబ్స్, సమాచార ఉపగ్రహాలు, దిక్సూచి ఉపగ్రహాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రజెంట్ రెపో రేట్ ఎంత ఉంది అంటే ప్రజెంట్ రెపో రేట్ 6.5 ఉంది. రివర్స్ రెపో వచ్చేసి 3.35 ఉంది. NDRF యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే శ్రీ పీయూష్ ఆనంద్. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ. ICHR చైర్మన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ వచ్చేసి ప్రొఫెసర్ రాఘవేంద్ర తన్వార్. VSSC వచ్చేసి విక్రమ్ సారాభాయ్ వచ్చేసి ఉన్నికృష్ణన్ నాయర్. నెక్స్ట్
ప్రధానమంత్రి పంటల బీమా యోజన 13 జనవరి 2016 ప్రారంభించబడింది. ఆహార పంటలు, ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, వార్షిక వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలకు ఈ బీమా పథకం వర్తిస్తుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ గేమ్స్ అనేవి 2024 పాకిస్తాన్లో జరిగాయి. 23 సెప్టెంబర్ నుంచి 8 అక్టోబర్ వరకు జరిగాయి. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ సిటీ విన్నర్స్ వచ్చేసి కాన్పూర్ స్మార్ట్ సిటీ, చండీగఢ్ స్మార్ట్ సిటీ, న్యూటన్ కలకత్తా గ్రీన్ స్మార్ట్ సిటీ, కాన్పూర్, చండీగఢ్, న్యూ టౌన్ కలకత్తా. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ ఫోర్కాస్ట్ చూసుకున్నట్లయితే ఇండియా గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అంటే వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఏమో 7% ఉంది, IMF ప్రకారం 7% ఉంది, OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ ప్రకారం 6.6% ఉంది. నెక్స్ట్ ఓకే ఇది 7%, 6.5, ఇది కూడా 7%. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో పట్టి పరిశ్రమల ప్రసిద్ధి కర్ణాటక. భారతదేశంలో ఆధునిక వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి ఏంటంటే బాంబే. మైకా భారతదేశంలో అత్యధికంగా మైకా ఎక్కడ లభిస్తుందంటే ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి జనపనార కర్మాగారం ఎక్కడుందంటే రిస్ట్రాలో ఉంది, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వచ్చేసి ఉకై జల విద్యుత్ ప్రాజెక్ట్ వచ్చేసి ఉకై జల విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. కోయలి చమురు శుద్ధి కర్మాగారము గుజరాత్లో ఉంది. భారతదేశంలో ప్రథమ జల విద్యుత్ కేంద్రం ఎక్కడుందంటే డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే ఒడిస్సాలో ఉంది. కోర్బా బొగ్గు బండ్లు వచ్చేసి ఛత్తీస్గఢ్. మిష్మీ హిల్స్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జార్ఖండ్, బొగ్గు ఛత్తీస్గఢ్, మిష్మీ హిల్స్ అరుణాచల్ ప్రదేశ్, రైస్ ఒడిశా. నెక్స్ట్ వచ్చేసి అమృత్లో ఎన్ని ఉన్నాయి తెలంగాణ నుంచి అంటే ఖమ్మం ఉంది, వరంగల్ ఉంది, నిజామాబాద్ ఉంది, మహబూబ్ నగర్ ఉంది, కరీంనగర్ ఉంది, రామగుండం ఉంది, నల్గొండ ఉంది, మిర్యాలగూడ ఉంది, ఆదిలాబాద్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం దాదాపు 150 అడుగుల ఎత్తులో కడెం నది మీద ఉంది. నెక్స్ట్ వచ్చేసి మల్లెల తీర్థం అనేది ఏ నదిపై ఉంది అంటే కృష్ణా నదిపై ఉంది. అది కృష్ణా నదికి భీమా నది ఉపనది. హైదరాబాద్ శివార్లలో గల వనస్థలిపురం వద్ద గల మహావీరు వనస్థలి పార్క్ జింకలకు ప్రసిద్ధి. నెక్స్ట్ సింధు నది యొక్క ఉపనదులు నార్త్ నుంచి సౌత్కు చూసుకున్నట్లయితే జీలాం, చీనా అంటే చైనా కదా, చైనా పైన ఉంటుంది అనుకోవాలి. నెక్స్ట్ కింద ఏంటంటే రావి తర్వాత లాస్ట్లో సట్లేజ్, సౌత్ కదా కింద వచ్చే కొద్దీ సౌత్, అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి ఉంటే దాన్ని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్ 2,000 నుంచి 10,000 ఉంటే దాన్ని మీడియం ఇరిగేషన్ అంటారు. 2,000 కంటే తక్కువ ఉంటే దాన్ని మైనర్ ఇరిగేషన్ అంటారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా తాగునీటి సప్లై చేస్తున్న గ్రామాలు ఏంటి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా తాగునీటి అవి చేస్తున్నవి కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, వెములవాడ, మెదక్, మంచిర్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్. ఇంకోసారి ఆదిలాబాద్, మంచిర్యాల, మెదక్, నిజామాబాద్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, కరీంనగర్. నెక్స్ట్ స్వాతంత్ర్యం సాధించిన తర్వాత భారత ప్రభుత్వము జాతీయ ఆదాయ అంచనాలను అధికారికంగా సంకలనం చేయడానికి 1949లో జాతీయ ఆదాయ కమిటీని స్థాపించింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరంటే PC మహలోబిస్, DR గాడ్గిల్, VKR రావు. నెక్స్ట్ వచ్చేసి సాగునీటి పథకంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నవి ఏంటంటే చెనక కొరాట, మత్తడివాగు ప్రాజెక్టు, సత్నాల ప్రాజెక్టు. చెనక కొరాట ప్రాజెక్టు, మత్తడివాగు ప్రాజెక్టు, సత్నాల ప్రాజెక్టు. నీల్వాయి ప్రాజెక్టు మంచిర్యాలలో ఉంది, సదర్మత్ వచ్చేసి నిర్మల్లో ఉంది. నీల్వాయి మంచిర్యాల, సదర్మత్ నిర్మల్లో ఉంది. హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా కోసం మొట్టమొదటిగా ఆధారమైన ఉస్మాన్ సాగర్ను ఏ సంవత్సరంలో నిర్మించారంటే 1920లో నిర్మించారు. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రణాళిక సంఘం ఒక లక్షణం దృష్ట్యా వెనుకబడిన దేశంలో నిర్వచించింది. అదేంటంటే మానవ వనరుల అనుపయోగిత లేదా అల్ప ఉపయోగిత మరియు శోధింపబడని సహజ వనరులు కలిసి ఉండడము. నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఆదాయ విశ్లేషణలో భాగంగా వైవిక్తిక అంటే పర్సనల్ ఇన్కమ్ ఆదాయంలో ఇమిడి ఉండే అంశాలు ఏంటంటే ప్రత్యక్ష పన్నులు మరియు బదిలీ చెల్లింపులు. డాక్టర్ NC సక్సేనా కమిటీ చూసుకున్నట్లయితే
అక్టోబర్ 2, 2008 భారత ప్రభుత్వ గ్రామీణ ఓకే డాక్టర్. సో ఇది ఆ కమిటీ తన రిపోర్ట్ను 2009 ఆగస్టు 21న సమర్పించింది. బీపీఎల్ జాబితా నుండి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్గా మినహాయించడానికి మోటార్ వాహనాలు, యాంత్రిక వ్యవసాయ సామాగ్రి కలిగి ఉండడాన్ని ఒక ప్రామాణికంగా ఈ కమిటీ సూచించింది. బీపీఎల్ జాబితాలోకి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్గా చేర్చుకోవడానికి కమిటీ చేసిన సిఫార్సులో ఒకటి ఏమిటంటే ఒంటరి మహిళలు నేతృత్వం వహించే గృహాలను ఆటోమేటిక్గా చేర్చుకోవాలి. 2011 జనాభా లెక్కలు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రకారం జనాభా లింగ నిష్పత్తి చూసుకున్నట్లయితే తెలంగాణలో 2011 లింగ నిష్పత్తి 988, అంటే అది స్త్రీలకు అనుగుణంగా లేదని సూచిస్తుంది. జిల్లాల వారి లింగ నిష్పత్తి ప్రకారం తెలంగాణలో 11 జిల్లాల్లో పురుష జనాభా కంటే స్త్రీ జనాభా అధికంగా ఉంది. 13 జిల్లాల్లో లైంగిక నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది. 21 జిల్లాల్లో లైంగిక నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది. భూ పంపిణీ భూశాసనం అమలును పరీక్షించడానికి 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది? భూ పంపిణీకి చూడడానికి కోనేరు రంగారావు కమిటీ. నెక్స్ట్ అర్థశాస్త్రంలో 1998లో నోబెల్ పురస్కారాన్ని భారతీయ ఆర్థికవేత్త ఆచార్య అమర్త్య సేన్ బహుకరించారు. సో ఆయన బుక్స్ ఏంటంటే ద ఐడియా ఆఫ్ జస్టిస్, ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్, ది కంట్రీ ఆఫ్ ద ఫస్ట్ బాయ్స్ అండ్ అదర్ ఎసెన్స్. నెక్స్ట్ ఓకే జిఐ ట్యాక్స్ చూసుకున్నట్లయితే ఇక్కత్ 2005, సిల్వర్ 2007, సిల్వర్ ఫిలిగ్రీ 2007, చెరియాల 2008, నిర్మల్ 2009, హలీం 2010, పెంబర్తి 2010, గద్వాల్ 2012, నారాయణపేట 2013, తేలియా 2015, మ్యాంగో 2017, డోక్రా 2017, స్క్రోల్ పెయింటింగ్స్ 2019, ఓకే ఎన్ పెయింటింగ్స్ అంటే 2019, రెడ్ గ్రామ్ 2022, లక్కా బ్యాంగిల్స్ వచ్చేసి 2024, సిల్వర్ పిలిగిరి కరీంనగర్ 2007, స్కోల్ ప్రింటింగ్ చెరియాల్ 2008, ఇక్కత్ వచ్చేసి పోచంపల్లి 2005, డుర్రీలేమో 2018 వరంగల్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి పదవిని ఎవరితో పోల్చవచ్చు అంటే క్యాబినెట్ అధినేతతో పోల్చవచ్చు, విదేశీ సంబంధాల విషయాలపై ముఖ్య ప్రతినిధి అండ్ పార్లమెంట్ నాయకుడితో పోల్చవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే తలసరి ఆదాయం పరంగా అవరోహణ క్రమంలో చూసుకున్నట్లయితే రంగారెడ్డి, తర్వాత హైదరాబాద్, తర్వాత సంగారెడ్డి, తర్వాత మేడ్చల్, తర్వాత జయశంకర్. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, జయశంకర్. సాలార్జంగ్ సంస్కరణలకు పూర్వం నిజాం పాలనలో 1853 వరకు తాలూకాదారులు వసూలు చేసే శిస్తులో ఎంత భాగం వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం అనుమతించిందంటే భూమి శిస్తులో 1/8 వంతు. 73వ రాజ్యాంగ సవరణ అధికారానికి సంబంధించి చూసుకున్నట్లయితే పంచాయతీల్లో మహిళల రిజర్వేషన్లు ఉన్నాయి. నిర్ణీత గడువుకు ముందే పంచాయతీలను రద్దు చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ను నియమిస్తుంది. ఆర్థిక అభివృద్ధికై మరియు సామాజిక న్యాయం కోసం ప్రణాళికలను రూపొందించేటట్టుగా పంచాయతీలను పరిపుష్టి చేయడం. నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏది నవంబర్ 26, 1949 నుంచి అమల్లోకి వచ్చిందంటే పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు, ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు అండ్ తాత్కాలిక పార్లమెంట్కు సంబంధించిన నిబంధనలు. సో పౌరసత్వం, ఎన్నికలు, టెంపరరీ పార్లమెంట్. నెక్స్ట్ వచ్చేసి భారతదేశ సుప్రీంకోర్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇది ఏదైనా కోర్టు లేదా ట్రిబ్యునల్స్ అలాగే మార్షల్ నుండి వాదనలు వినలేదు. సో ఇది కోర్టు మార్షల్ మినహాయించి ఏదైనా కోర్టు లేదా ట్రిబ్యునల్స్ నుండి వాదనలు వినవచ్చు. కోర్టు మార్షల్ నుంచి మాత్రం వినదు సుప్రీంకోర్టు. దీన్ని 1950లో స్థాపించారు. ఇది దేశంలో అత్యున్నత అప్పీలు గల న్యాయస్థానం. నెక్స్ట్ శాసన మండలి సభ్యులు ఎన్నికబడే విధానం చూసుకున్నట్లయితే ప్రత్యక్ష ఎన్నిక విధానము, పరోక్ష ఎన్నిక విధానము, నియామకం ద్వారా. నెక్స్ట్ భారతదేశ శాస్త్రీయ రంగాల్లో సంఘటనల ఆధారంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రారంభము ఆగస్టు 15, 1969. భారత అంతరిక్ష పరిశోధన శాస్త్ర సంస్థ ప్రారంభం ఆగస్టు 15, 1969. ప్రోక్రాన్ న్యూక్లియర్ పరీక్ష 1974 మే 8, ప్రోక్రాన్ 1974 మే 8. రోహిణి 1 వచ్చేసి జూలై 18, 1980. నెక్స్ట్ కల్పకం న్యూక్లియర్ పవర్ స్టేషన్ మొదటి యూనిట్ క్లిష్ట దశకు చేరుకోవడము. నెక్స్ట్ అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే పైరోమీటర్.
నెక్స్ట్ గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఘనత అధికమవటం వలన ఏం జరుగుతుందంటే గ్లోబల్ వార్మింగ్. ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరపడం వలన ఉష్ణం ఏర్పడు ప్రక్రియను దహనం అంటారు. గగన్ అనేది దిక్సూచి ఉపగ్రహం. జీసాట్ అనేది సమాచార ఉపగ్రహము. కార్గోసాట్ వచ్చేసి కార్టోసాట్ వచ్చేసి భూపరిశీలన ఉపగ్రహము. మంగళయాన్ వచ్చేసి మీథేన్ జాడను కనుగొనడము. నెక్స్ట్ కలరా అనేది ఎలా వస్తుంది అంటే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అమ్మోర్ అనేది వైరస్ ద్వారా వస్తుంది. గోధుమ పొట్టు అనేది శిలీంధ్రం ద్వారా వస్తుంది. మలేరియా ప్రోటోజోవా ద్వారా వస్తుంది. హైడ్రోలాజికల్ సైకిల్ ద్వారా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే జలావరణం హైడ్రోస్పియర్, సెకండ్ వన్ ఏంటంటే అట్మాస్ఫియర్ వాతావరణం, థర్డ్ వన్ వచ్చేసి శిలావరణం లిథోస్పియర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి జీవావరణము. పర్యావరణ వ్యవస్థలో ప్రధానంగా శిథిలం డీకంపోజ్ చేసేవి ఏంటంటే శిలీంధ్రాలు, కీటకాలు, ప్రొకారియేట్స్. నెక్స్ట్ విటమిన్ సి లోపం వలన కలిగే వ్యాధి ఏంటంటే స్కర్వీ. హార్మోన్ల ఉద్వేగంలో ఉన్నప్పుడు అధిక మోతాదులో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏదంటే అడ్రినైల్. ఆక్సిటోసిన్ స్రవించినది ఏది అంటే గర్భాశ్రయము. దేనికి సరిహద్దులు పరిమితమై ఉండవు అంటే అభయారణ్యం శాంచురీకి. భూగర్భ విపత్తు వచ్చేసి భూకంపం, సునామీ. వాతావరణ విపత్తు తుఫాను, కరువు. జీవపరమైన విపత్తు అంటువ్యాధులు, విషాహారం. పారిశ్రామిక విపత్తు రసాయన అణు. వాతావరణ సంబంధ కరువు వచ్చేసి అడవి నిర్మూలన. జల సంబంధ కరువు వచ్చేసి పేలవమైన నీటి నిర్వహణ. వ్యవసాయ సంబంధ కరువు నేల తేమను తక్కువగా కాపాడే సామర్థ్యం. భారత రాజ్యాంగ పీఠికకు సంబంధించి చూసుకున్నట్లయితే లక్ష్యాలు ఆశయాల తీర్మానంపై భారత రాజ్యాంగ పీఠిక ఆధారపడి ఉంది. నెక్స్ట్ వచ్చేసి దేశపాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ప్రాథమికమైనవి. ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించిన ఇయర్ వచ్చేసి 1975 to 77. 73 and 74 రాజ్యాంగ సవరణలు పార్లమెంట్లో ఆమోదించబడిన సంవత్సరం వచ్చేసి 1992. కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి సర్కారీ కమిషన్ను నియమించిన సంవత్సరం 1983. నెక్స్ట్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన న్యాయ సలహాదారుని అటార్నీ జనరల్ అని పిలుస్తారు. లోక్ అదాలత్ అనేది ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల సంస్థ. అది చట్టబద్ధమైనది. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఫస్ట్ అటార్నీ జనరల్ ఎవరు అంటే ఎంసీ సెతల్వాడ్, సెకండ్ వన్ సికే దఫ్తారీ, థర్డ్ వన్ నిరెన్ ది, ఫోర్త్ వన్ ఎస్వి గుప్తే, అండ్ ఫిఫ్త్ వన్ ఎల్వి సిన్హా, అండ్ సిక్స్త్ వన్ కే పరాశరన్, అండ్ సెవెంత్ వన్ సోలీ సొరబ్జీ, ఎయిత్ వన్ జె రామస్వామి, నైన్త్ వన్ మిలన్ కే బెనర్జీ, అండ్ 10th వన్ అశోక్ దేశాయ్, 11th వన్ సోలీ సొరార్జీ, 12th వన్ మిలన్ కే బెనర్జీ, 13th వన్ గులన్ ఎస్ఆర్జీ వహాన్ వటి, అండ్ నెక్స్ట్ వన్ ముకుల్ రోహత్తంగి, వివే వేణుగోపాల్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి వెంకటరమణి. నెక్స్ట్ భారత పార్లమెంట్ ఎస్సీ మరియు ఎస్టీ దురాగతాల చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1989. భారతదేశంలో దళిత ఫాంతర్స్ ఉద్యమంతో ప్రముఖంగా సంబంధం ఉన్న రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర. 1956లో షెడ్యూల్ కులాల ఫెడరేషన్ ఏ పార్టీలోకి మార్చబడిందంటే రిపబ్లిక్ పార్టీ. భారత ప్రభుత్వం నియమించిన మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ ఏంటి అంటే కాకా కాలేకర్. నెక్స్ట్ సీనియారిటీ ప్రతిపదికన ఎవరు మొదటి రాజ్యాంగ అసెంబ్లీ మీటింగ్కు అధ్యక్షత వహించారంటే సచ్చిదానంద సిన్హా. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్లో ఉండే సభ్యులు ఎవరంటే ఎన్నుకోబడిన పార్లమెంట్ మరియు రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు. నెక్స్ట్ వచ్చేసి 1989 భారతదేశంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగము ప్రారంభమైన సంవత్సరము. నెక్స్ట్ జిల్లా కలెక్టర్ పదవిని ఏర్పాటు చేసిన సంవత్సరం 1772. ఎవరు ఏర్పాటు చేశారంటే జిల్లా కలెక్టర్లను ఏర్పాటు చేసింది 1772లో ఒక్క నిమిషం వారెన్ హేస్టింగ్ అనుకుంటా. మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ 32వ అధికరణ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగానికి హృదయంగా ఆత్మంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభివర్ణించిన ఆర్టికల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ అవర్కు సంబంధించి స్టార్ క్వశ్చన్ అనగా ఏంటంటే మౌఖిక సమాధానం ఆశించినది, ఓరల్గా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ విద్యా అవకాశాలు రిజర్వేషన్లు కల్పించే 15 Class 4 అనేది 4. తర్వాత ఏంటంటే 10th షెడ్యూల్ని ప్రవేశపెట్టడము. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రిజర్వేషన్స్ ప్రమోషన్స్ 16(4)A. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎన్జేఏసీ ప్రవేశపెట్టడం. ఎన్జేఏసీ 2004. రాజ్యాంగంలో 10th షెడ్యూల్ని 1985లో ప్రవేశపెట్టారు.
నెక్స్ట్ వచ్చేసి సమాచార హక్కు చట్టం ఇక్కడ ఆమోదించిన రాష్ట్రాలు ఏవంటే ఫస్ట్ ఆమోదించిన రాష్ట్రం తమిళనాడు, గోవా. నెక్స్ట్ వచ్చేసి చార్టర్డ్ యాక్ట్ 1833 ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మారింది. 1833లో ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మారింది. భారత ప్రభుత్వం యాక్ట్ 1858 చూసుకున్నట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసింది. భారత ప్రభుత్వం యాక్ట్ 1919 చూసుకున్నట్లయితే భారతదేశంలో బాధ్యత గల ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం. భారత ప్రభుత్వం యాక్ట్ వచ్చేసి 1935 చూసుకున్నట్లయితే ఫెడరల్ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. నెక్స్ట్ వచ్చేసి సౌభ్రతత్వం అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక విలువ. ఇది మౌలిక విలువ ఎందుకంటే భారత రాజ్యాంగం పీఠికలో ఒక భాగం మరియు భారత రాజ్యాంగం ప్రాథమిక వ్యవస్థలలో భాగంగా గుర్తించారు. నెక్స్ట్ వచ్చేసి ఆనందం యొక్క సిద్ధాంతం చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్, నివారణ పిటిషన్ సుప్రీంకోర్టు, ప్రివిలేజెస్ వచ్చేసి శాసనసభ, పర్యవేక్షక అధికార పరిధి హైకోర్టు. నెక్స్ట్ వచ్చేసి మింటే మార్లే సంస్కరణలో 1909, మింటే మార్లే సంస్కరణలో 1909, మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ 1919 జూలై 8. నెక్స్ట్ సైమన్ కమిషన్ 1928, కమ్యూనల్ అవార్డు 1932, ఆగస్టు 16 మెక్డానల్డ్ అవార్డు అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి భారతమాల ప్రయోజన ప్రాజెక్టు దేనికి సంబంధించింది అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే రోడ్డు మరియు రహదారుల ప్రాజెక్టు. ఇది రాజస్థాన్ మరియు గుజరాత్లను, అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరాంలను కలుపుతుంది. ఇది ప్రస్తుతం ఉన్న అన్ని జాతీయ రహదారులను అంతీర్ణం చేసుకుంటుంది. నెక్స్ట్ పౌరసత్వ చట్టము 2015 భారతీయ మూలానికి చెందిన కొన్ని వర్గాల వ్యక్తులకు ఒక కొత్త రకం పౌరసత్వాన్ని ప్రవేశపెట్టింది. దానిని అధికారికంగా ఏమంటారంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ అంటారు. భారత రాజ్యాంగం పాక్షిక సమైక్య ఎందుకంటే ఇది కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు ఎగ్జిక్యూటివ్ అధికారుల పంపిణీని కల్పిస్తుంది. ఇది ప్రతి రాష్ట్రానికి శాసనసభను మరియు కేంద్రంలో పార్లమెంట్ను కనిపిస్తుంది. ఇది కేంద్రంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండే ద్వంద్వ శాసనసభను కలిగి ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర పరిధి దాటి గవర్నర్ చేసే అధికార పర్యటనల గురించి భారత గృహ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది. ఇప్పుడు గవర్నర్లు ప్రకటనల విషయంపై రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి మరియు ప్రకటనలు ఒక సంవత్సరంలో 73 రోజుల కన్నా మించరాదు. భారత రాజ్యాంగం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఎవరిని రాజ్యాంగ పనితనాన్ని సమీక్షించడానికి జాతీయ కమిషన్ చైర్పర్సన్ గా నియమించింది అంటే జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ. నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 వచ్చేసి ఆహార మరియు పోషక భద్రత, సరిపోయిన పరిణామంలో ఆహారం పొందుటకు ధరలు అందుబాటులో ఉంచడం, మహిళలు మరియు పిల్లలకు పోషకాహారాన్ని అందించడం. ఆగస్టు 2005లో నియమించబడ్డ రెండవ పరిపాలన సంస్కరణల యొక్క కమిషన్ మరియు చైర్పర్సన్ ఎవరంటే వీరప్ప మొయిలీ. నెక్స్ట్ ప్రాథమిక విధుల గురించి చూసుకున్నట్లయితే ఇవి అమలు చేయబడలేవు. నెక్స్ట్ వచ్చేసి వీటికి ఎటువంటి చట్టపరమైన హక్కులు లేవు. ఈ ప్రాథమికంగా నైతిక విధులు. నెక్స్ట్ విద్యా హక్కు గురించి రాజ్యాంగపరమైన హామీ ఉన్నది అనడంలో ఎంతవరకు నిజం అంటే ఈ హక్కు భారత బాలలైన 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల వారికి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అవకాశం కల్పించబడింది. ఏ స్కీమ్లు జనసురక్షణ యోజనలోకి వస్తాయంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అండ్ అటల్ పెన్షన్ యోజన వస్తాయి. జన్ధన్ యోజన రాదు. నెక్స్ట్ వచ్చేసి కోవాంట్ రిట్ జారీ చేయబడింది ఏ పరిస్థితుల్లో అంటే కార్యాలయం ప్రభుత్వాందై ఉండాలి, అలాగే రాజ్యాంగం యొక్క శాసన ద్వారా రాజ్యాంగం ద్వారా రూపొందించబడాలి. కార్యాలయం అనేది విధి మరియు కార్యాచరణతో పాటు ఇతరుల ఇచ్చా మరియు ఆమోదంతో కూడినదై మాత్రమే కాకుండా యథార్థమైనది అయి ఉండాలి. ఒక వ్యక్తి నియామకం రాజ్యాంగం లేదా శాసనానికి విరుద్ధంగా జరిగినట్లయితే. నెక్స్ట్ రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులలో ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తారంటే భారత ప్రధాన న్యాయమూర్తి. భారతదేశ స్థానిక స్వీయ ప్రభుత్వ పితామహుడు ఎవరు అంటే లార్డ్ రిప్పన్. 3 సంవత్సరాల క్రితం కింది వాటిలోని ఏ దేశంలో అమెరికా ద్వైత సంబంధాలను పునరుద్ధరించిందంటే క్యూబా. నెక్స్ట్ వచ్చేసి జిల్లా కోర్టు మరియు సెషన్ కోర్టే జిల్లా స్థాయిలోని అత్యున్నత క్రిమినల్ కోర్టు. రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర హైకోర్టుని సంప్రదించి జిల్లా స్థాయి జడ్జిలను నియమిస్తాడు. జిల్లా జడ్జిగా అర్హత పొందడానికి ఒక వ్యక్తి 7 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ కాలం అడ్వకేట్ మరియు ప్లీడర్గా పనిచేసిన వారు లేక కేంద్ర లేక రాష్ట్ర న్యాయశాఖలో సేవలు అందించిన అధికారి అయి ఉండాలి. సెషన్ జడ్జి మరియు మరణ శిక్ష విధించిన పక్షంలో దాని అమలుకు ముందు హైకోర్టు నిర్ధారించాలి. నెక్స్ట్ వచ్చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక సంస్థల మధ్య నిధులు విభజన చేసే సంస్థ వచ్చేసి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్. భారతదేశంలో మొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రము రాజస్థాన్. నెక్స్ట్ బ్రెగ్జిట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే బ్రెగ్జిట్ రెఫరెండం జూన్ 23, 2016 వచ్చింది. యూరోపియన్ యూనియన్ నుండి వైదొలగడానికి యునైటెడ్ కింగ్డమ్ సాధారణ మెజారిటీ ఓటుతో నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ కింగ్డమ్ సమయం ప్రకారం మార్చి 29, 2019 నాడు రాత్రి 11 గంటలకు వైదొలుగుతుంది.
నెక్స్ట్ విలియం హంటర్ వచ్చేసి ఇండియన్ ముసల్మాన్. రాజా రామ్మోహన్ రాయ్ వచ్చేసి గిఫ్ట్ టు మోనోథీసిస్ట్. ఏఎల్ భాష్యం వచ్చేసి ద వండర్ దట్ ఈజ్ ఇండియా. రామచంద్ర గుహ వచ్చేసి ఇండియా ఆఫ్టర్ గాంధీ. 1920లో ఆంధ్ర జనకేంద్ర సంఘ స్థాపన. అది 1930లో ఆంధ్ర మహాసభగా అభివృద్ధి చెందడం. నిజాం రాజ్యంలో ప్రజా చైతన్యం జాగృతికి గట్టి పునాదులు ఏర్పరిచాయి. తెలంగాణ ప్రజలలో 80% మంది తమ మాతృభాష తెలుగులో, అలాగే మరాఠవాడలో మరాఠీ మరియు కన్నడ భాషల్లో అంటే ప్రజల భాషలలో కార్యకలాపాలు నిర్వహించడం మరియు ప్రజల అభిప్రాయాలను రేకెత్తించడానికి సరైన సమర్థవంతమైన వేదికను అందించింది. భారతదేశంలో దాదాపు అన్ని జౌళి మిల్లులు కలకత్తా సమీపంలో కేంద్రీకృతమై ఉన్నాయి. నీలిమందు కర్మాగారాలను బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్లో స్థాపించింది. 1960లో కాన్పూర్లో ప్రభుత్వ చర్మ కర్మాగారం స్థాపించబడింది. 1907లో జమ్మూ ఇనుము ఉక్కు పరిశ్రమ సాక్షిలో స్థాపించబడింది. అఖిల భారత మహిళా సమావేశం AIWC ఫౌండర్ వచ్చేసి మార్గరెట్ కాజిన్స్. ఈ కాన్ఫరెన్స్ పూనాలో జనవరి 1927లో ఆవిర్భవించింది. మహిళా విద్యాభివృద్ధికి పాటుపడడానికి ఇది కృషి చేసింది. 1932 మహిళల కోసం హోమ్ సైన్స్ విద్యా పరిశోధన మరియు అధ్యాపకుల శిక్షణ కోసం లేడీ ఇర్విన్ కాలేజీ అనే మహిళా కాలేజీను ఈ సంస్థ 1932 ఢిల్లీలో ఏర్పాటు చేసింది. సాహిత్య అకాడమీ యువ పురస్కారాలు చూసుకున్నట్లయితే కన్నడలో వచ్చేసి శృతి 0 బ్యాలెన్స్కి వచ్చింది ఈమెకి. ఇంగ్లీష్లో వచ్చేసి వైశాలి. హిందీలో వచ్చేసి గౌరవ్ పాండే. నెక్స్ట్ 1946-48 సంవత్సరాల్లో వెనుకబడిన తాలూకాలైన కిన్వట్, బోత్ మరియు సిర్పూర్ ఆదిలాబాద్ జిల్లాలో, హుజురాబాద్ కరీంనగర్ జిల్లాలో, బుర్గంపహాడ్ వరంగల్ జిల్లాలో బీద రైతులు 6 రెవెన్యూ ఇన్స్పెక్టర్లను చంపేందుకు ఒక సెకండ్ తాలూక్దార్ను 6 రెవెన్యూ ఇన్స్పెక్టర్లను శారీరక హింసకు గురి చేసేందుకు పూనుకోవడానికి బలమైన కారణం ఏంటంటే లెవీ ధాన్యాన్ని బలవంతంగా, అన్యాయంగా, అక్రమంగా వసూలు చేయడము. నిజాం ప్రభుత్వ ఉద్యోగులు చూసుకున్నట్లయితే మాడపాటి హనుమంతరావు, శ్రీరంగం శ్రీనివాసరావు, రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ వచ్చేసి ఏడి గోర్వాలా కమిటీ చూసుకున్నట్లయితే కమిటీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎకానమీ. గోర్వాలా అనేది ఎకానమీ మీద ఏర్పడింది. సుందర్లాల్ కమిటీ అనేది ఎక్సెస్ ఆఫ్ మిలిటరీ ఇన్ హైదరాబాద్. కేఎం ఫణికర్ వచ్చేసి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. చొక్కరావు వచ్చేసి తెలంగాణ ప్రాంతీయ సంఘము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 8 సూత్రాల పథకం అనేది 11 ఏప్రిల్ 1969లో ఏర్పడింది. ములికీ రూల్స్ పై సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వచ్చిందంటే 3 అక్టోబర్ 1972. అండ్ 6 సూత్రాల పథకము 21 సెప్టెంబర్ 1973. ఆర్టికల్స్ 371D 32వ రాజ్యాంగ సవరణ వచ్చేసి 1973. నెక్స్ట్ కల్లండ్ టాడ్ రాజస్థాన్ అనల్స్ అనే గ్రంథంలో రాజపుత్రులను విదేశీయులుగా పేర్కొన్నారు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథాన్ని చాంద్ బర్దాలి రచించాడు. మిహిరా భోజ్డు ప్రతిహార వంశానికి చెందినవాడు. మొహమ్మద్ గోరి దాడులను చండీలా రాజు విద్యాధరుడు ఎదిరించాడు. విశాఖపట్నంకు చెందిన పి వెంకటనారాయణ అడ్వకేట్ సకల జనుల సమ్మె ఆపాలని హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఇందులో ఆయన ఎవరిని ప్రతివాదులుగా చేర్చారంటే కె చంద్రశేఖరరావు, బి కోదండరాం అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్వామిగౌడ్. చంద్రశేఖరరావు, కోదండరాం అండ్ స్వామిగౌడ్లను వెంకటనారాయణ అనే అడ్వకేట్ ప్రతివాదులుగా చేర్చాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రఖ్యాత కవి గుర్జాల్ రచించిన గ్రీన్ పోయమ్స్ను తెలుగులో అనువదించింది ఎవరంటే వారాల ఆనంద్. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు అధ్యయనం చేయడానికి కేంద్ర హోంమంత్రి ద్వారా ఏర్పాటు చేయబడిన అన్ని పార్టీల సమావేశాలను బహిష్కరించిన పార్టీలు ఏమంటే బీజేపీ, టీడీపీ అండ్ టీఆర్ఎస్. ఖమ్మంలో అన్నాబదుల రవీందర్ దీక్ష ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే జనవరి 8, 1969. పోతు కృష్ణమూర్తి పాల్వంచలో వచ్చేసి జనవరి 10, 1969. హైదరాబాద్లో రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్ మార్చి 8, 1969. నెక్స్ట్ తెలంగాణ ప్రజాసమితి యొక్క ఆవిర్భావం మార్చి 25, 1969. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ టీజాక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే వాక్ ఫర్ తెలంగాణ మార్చి 10, 2011లో జరిగింది. నెక్స్ట్ది పల్లె పట్టాలపైకి 1 మార్చి 2011. నెక్స్ట్ ఓకే వాక్ ఫర్ తెలంగాణ తర్వాత పల్లె పట్టాలపైకి వెళ్ళిన తర్వాత ఏంటంటే సకల జనుల సమ్మె. అది ఎప్పుడు అంటే 13 సెప్టెంబర్ 2011. నెక్స్ట్ వచ్చేసి సాగరహారం 2012. సిద్దిపేటకు చెందిన నారాయణ స్వామి వెంకటయోగి ఏ రంగానికి చెందినవారు అంటే తెలుగు కవిత్వానికి చెందినవారు. నెక్స్ట్ వచ్చేసి సులేమాన్ అనే అరబ్ పర్యాటకుని చేత అతి గొప్ప సామ్రాజ్యవాదిగా కీర్తించబడిన రాష్ట్రకూట పాలకుడు ఎవరంటే అమోఘ వర్ష. హైదరాబాద్కు చెందిన వర్తమాన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ 2017 IPL ఏ టీంకి ప్రాతినిధ్యం వహించడంటే సన్ రైజర్ హైదరాబాద్. అడవి బాపిరాజు గారి యొక్క గోనగన్నారెడ్డి నవల అంకితం కైకొండ జమీందారు ఎవరంటే అకినేపల్లి జానకి రామారావు పాల్వంచ. నెక్స్ట్ వచ్చేసి
సంస్థలు అధ్యక్షులు చూసుకున్నట్లయితే భావ సమైక్యత ప్రజా సంఘటన రామానంద తీర్థ, భావ సమైక్యత ప్రజా సంఘటన రామానంద తీర్థ, తెలంగాణ ప్రజా సమితి టి మదన్ మోహన్, తెలంగాణ ప్రజా సమితి టి మదన్ మోహన్, తెలంగాణ ప్రజా సమితి టి మదన్ మోహన్, రిపబ్లికన్ పార్టీ వచ్చేసి శ్రీమతి ఈశ్వరిబాయి, రిపబ్లికన్ పార్టీ శ్రీమతి ఈశ్వరిబాయి, తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం అచ్యుతారెడ్డి, తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం అచ్యుతారెడ్డి. నెక్స్ట్ పేరిని నృత్య భంగిమలు గల దేవాలయం రామప్ప, రుద్రదేవుని మిలిటరీ విజయాన్ని 1000 స్తంభాల గుడి శాసనం తెలియజేస్తుంది. నెక్స్ట్ పెద్ద కరువు లేదా ధాత కరువుగా పేరుగాంచి భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనారంభం నుండి అతి భయంకర క్షామంగా పేరుగాంచింది ఏ సంవత్సరంలో అంటే 1876 నుంచి 78. సద్వాతులు ఉలేమా అనేది లక్నోలో ఉంది. మొహమ్మదీన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అలీగఢ్, దారుల్ ఉలూమ్ వచ్చేసి దేవ్బంద్, రహనుమాయి మజ్ దయా సన్ సభ వచ్చేసి బాంబే. నెక్స్ట్ 7th షెడ్యూల్ వచ్చేసి అధికార విభజన, 8th షెడ్యూల్ లాంగ్వేజెస్, 9th షెడ్యూల్ భూ సంస్కరణలు రిజర్వేషన్ అండ్ 10th షెడ్యూల్ ఫిరాయింపు. నెక్స్ట్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి చూసుకున్నట్లయితే ప్రమాదానికి గురై లేదా మొత్తం వైకల్యం అయితే 2 లక్షల బీమా, పాక్షిక వైకల్యం అయితే 1,00,000. 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల మధ్య వ్యక్తులు ఈ స్కీమ్ వల్ల లబ్ధి పొందడానికి అర్హులు. నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలను స్వాతంత్ర సమరంలోకి తీసుకొచ్చింది. చౌరీ చౌరాలో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రథమ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఏవో హ్యూమ్ ముఖ్య పాత్రను వహించారు. ప్రజల అసంతృప్తి బాధలు భావాల వ్యక్తీకరణకు రక్షక కవాటంగా భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించుటకై నిర్ణయించడం జరిగింది. కేసరి అంటే తిలక్, కేసరి పత్రిక తిలక్, వివేకవర్ధిని కందుకూరి వీరేశలింగం, స్వరాజ పత్రిక గాడిచెర్ల సర్వోత్తమరావు, అమృత బజార్ పత్రిక శిశిర కుమార్ ఘోష్. నెక్స్ట్ శాసనసభ్యులకు బడ్జెట్పై చర్చించేందుకు పరిశీలనాంశంపై మీద ప్రశ్నించే అధికారం ఇవ్వబడింది. 1992 కౌన్సిల్ చట్టము. బడ్జెట్పై చర్చ 1992లో, మతపరమైన నియోజకవర్గాల ఏర్పాటు 1909, ద్వంద్వ ప్రభుత్వం 1919, సమైక్య ప్రభుత్వం 1935. నెక్స్ట్ బ్రిటిష్ పాలనలో దేశ ఆర్థిక పేదరికానికి సంపద తరలింపు సిద్ధాంతాల మూల కారణంగా భావించబడతాయి. భారతదేశ ముడి పదార్థాలను ఇంగ్లాండ్ ఎగుమతి చేయడము, బ్రిటన్లో తయారైన వస్తువులను ఇండియాకు దిగుమతి చేయడము, భారతదేశంలో ఆంగ్లేయ అధికారుల పొదుపు మొత్తాలను ఇంగ్లాండ్కు పంపడం, ఇవన్నీ భారతదేశ సంపద తరలింపుకు దారితీశాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైకోమ్ సత్యాగ్రహం 1924 చేసింది ఎవరంటే నారాయణ గురు, టీకే మాధవన్. మీరట్ వైకోమ్ సత్యాగ్రహం తర్వాత ఏంటంటే మీరట్ కుట్ర 1929లో. నెక్స్ట్ వచ్చేసి గురువాయూర్ సత్యాగ్రహము, తర్వాత వచ్చేసి కమ్యూనల్ అవార్డు 1932 ఆగస్టులో. శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, పండితుడైన డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం పాలిత రాజ్యంలో స్వాతంత్ర పోరాట పితామహుడుగా పరిగణించబడ్డాడు. ఎవరు అంటే నిజాం రాజ్యంలో స్వాతంత్ర పోరాట పితామహుడు అఘోరనాథ్ చటోపాధ్యాయ. ఆంగ్ల విద్య ప్రారంభం ఈయన హైదరాబాద్ కళాశాల, తదుపరి నిజాం కళాశాలగా పేరు మార్చబడింది. ప్రథమ ప్రధానాచార్యుడు కావడం, ఈయన చేపట్టిన సాంఘిక సంస్కరణలు బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్ర పోరాటానికి సరైన వాతావరణాన్ని కల్పించాయి. నెక్స్ట్ వచ్చేసి సబ్సిడీ గొర్రెలు వచ్చేసి June 2, 2017. హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే ఈ స్కీమ్ 2017. పాడి రైతులు బర్రెల పంపిణీ వచ్చేసి 2018లో 2 లక్షల వరకు బెనిఫిట్ అయ్యారు దీని ద్వారా. ఓకే, నెక్స్ట్ తెలంగాణ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం వచ్చేసి దీనినే తెలంగాణ పల్లె ప్రగతి పథకం అంటారు. సన్నకారు రైతులు మరియు SC/ST కుటుంబాలకు లబ్ధి కొరకు తెలంగాణ రాష్ట్ర సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఈ పథకాన్ని అమలు చేసింది. ప్రపంచ బ్యాంక్ ఈ పథకానికి గాను తెలంగాణ రాష్ట్రానికి రుణాన్ని ఇవ్వడానికి అనుమతినిచ్చింది. నెక్స్ట్ భౌగోళిక సూచిక ట్యాగ్ని చూసుకున్నట్లయితే 2004-2005లో భారతదేశంలో డార్జిలింగ్ టీ భౌగోళిక సూచిక ట్యాగ్ ఇవ్వబడిన మొదటి వస్తువు. ఆదిలాబాద్ డోక్రా అనేది ఒక పురాతన కాలం నాటి బెల్ మెటల్ క్రాఫ్ట్. దీనిని వజరీస్ మరియు అటరీస్ అనబడే వజ్ తెగకు చెందినటువంటి వాళ్ళు ఆచరిస్తున్నారు. తెలుగు మీడియా శిక్షణ కమిటీ పరిశోధన చేసిన దాని ప్రకారం ఒక 2 ఛానల్లో వాటాలు గల వారు తప్ప మిగిలిన వార్తా పత్రికలు సీమాంధ్ర ప్రజల వద్దే ఉన్నాయి. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథ సంకలనాన్ని ఎవరు వెలువరించారు? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే పసునూరు రవీందర్. అబుల్ హసన్ తానిసాపై ఆ పేరు పెట్టిన సూఫీ మత గురువు ఎవరంటే షారాజ్ షారాజు ఖత్తాల్. అబుల్ హసన్ తానిషాకు ఆ పేరు పెట్టింది. నెక్స్ట్ ఈగం అంటే చలి అని అర్థము. తప్పుకు అంటే లోహపు ప్లేటు. కుందెన అంటే ధాన్యం దంచేందుకు రోటిపై ఉపయోగించే లోహపు పరికరము. గుప్తా అంటే గట్టి కర్ర. నెక్స్ట్ వచ్చేసి వెనుకబడిన కులాలకు 100% ఉత్పాదక సబ్సిడీ పథకాన్ని ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, బెల్గాలి,
చిన్న వ్యాపారస్తులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. గత సప్తశతి రాసింది హరుడు, పండితారాధ్య చరిత్ర పాల్కురి సోమనాథుడు, బృహత్కథ గుణాధ్యుడు, యాది వచ్చేసి సామ్ల సదాశివ. మిషన్ కాకతీయకు సంబంధించింది, ఇది చెరువుల పునరుద్ధరణకు సంబంధించింది. మార్చి 12, 2015 సదాశివపేటలో స్టార్ట్ చేశారు. 46,531 చెరువులను 5 సంవత్సరాల్లో పునరుద్ధరణ చేయడం లక్ష్యము. మన ఊరు మన చెరువు అని కూడా అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టీ అసిస్ట్ అంటే చిన్న తరహా పరిశ్రమల నైపుణ్యాలను టెక్నాలజీ వేగవంతం చేయడం. రిచ్ అంటే హైదరాబాద్ పరిశోధన మరియు ఆవిష్కరణ సర్కిల్.